గంగూరులో జోగి రమేష్ ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు పవన్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఏపీ ప్రజలు మంచిని గెలిపించి చెడుని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి వైపు జగన్ ఉంటే చెడు వైపు చంద్రబాబు పవన్ మోదీ ఉన్నారని ఆరోపించారు. పేదల వైపు జగన్ ఉంటే పెత్తందారుల వైపు కూటమి ఉందన్నారు. విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారు, ఎప్పుడు విడిపోతారో తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమని జోగి రమేష్ అన్నారు. కౌంట్ డౌన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడికి కౌంట్ డౌన్ అయిపోయింది, పవన్ కళ్యాణ్కి కౌంట్ డౌన్ అయిపోయింది. బీజేపీకి అసలు తెలుసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా తెలుసు, అంతేగాని మంచిని గెలిపిస్తారు, చెడును ఓడిస్తారు. మంచి వైపు జగనన్న ఉన్నాడు, చెడు వైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఉన్నారు. ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఆశీర్వదించాలా, ఎవరు మేలు చేశారా, 5 సంవత్సరాల పాటు ఎవరు సేవ చేశారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసు. ఈరోజు మన సర్వేలు అనేది చూస్తా ఉన్నాం కదా, మన రాష్ట్రంలో ఉన్న సర్వేలు చూస్తున్నాం, దేశంలో ఉన్న సర్వే సంస్థలు చేసిన సర్వేలను చూస్తా ఉన్నాం. వన్ సైడ్ వార్. ఇది ప్రజల విజయం. జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఏంటి? ప్రజల విజయం. ఎస్సీల విజయం, ఎస్టీల విజయం, బీసీల విజయం, మైనార్టీల విజయం, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల విజయం. పేదల వైపు జగన్ ఉన్నాడు, పెత్తందారుల వైపు వీళ్ళందరూ ఉన్నారు. ఈ యుద్ధం మాది. అంటే ప్రజలకి యుద్ధంలో గెలవబోతుంది ప్రజాప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు. ఎప్పుడు ఎవరితో కలిసి పోటీ చేస్తాడు, ఎవరితో విడిపోతాడు, ఎవరితో పోట్లాడతాడో తెలియదు, ఎవరి కాళ్ళు పట్టుకుంటాడో తెలియదు. 2014లో బీజేపీతో కలిసాం, 2014లో పవన్ కళ్యాణ్తో కలిసాం, అధికారాన్ని ఏర్పాటు చేశాం. అధికారాన్ని పంచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టి బయటకు, మోడీ గారిని తిట్టి మళ్ళీ మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టే పవన్ కళ్యాణ్. అసలు విలువలు లేని విశ్వసనీయ చంద్రబాబు నాయుడు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి కౌంట్ డౌన్ అయిపోయింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓటర్లకు అవగాహన కల్పించారు.